మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి కొన్ని ప్రవచనములు, వాటి నెరవేర్పు జరిగిన కాలములు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ప్రవచనము లూకా సువార్త మొదటి అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తున్నాం. జకర్యాకు కుమారులు జన్మించే వరకు అతడు మాటలాడక మౌని అయి ఉంటాడు అనేది ప్రవచనం. జకర్యాకు కుమారులు జన్మించే వరకు. ఎందుకంటే జకర్యా మెల్కీసెదెకు క్రమంలో ఉన్నటువంటి యాజకుడిగా ఉండి అతడు యాజక ధర్మము జరిగించడానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవదూత బలిపీఠం కుడివైపున అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతడు భయపడ్డాడు. భయపడ్డ విషయాన్ని దేవదూత చూచి, భయపడకు, నేను దేవుని సన్నిధిలో నుంచి వచ్చాను కాబట్టి మీదిటికి ఈ కాలానికి నీకు ఒక కుమారుడు కలుగుతాడు, అతనికి యోహాను అని పేరు పెట్టాలి అని చెప్పినప్పుడు, నేను ముసలివాడను, నా భార్యయు స్త్రీ ధర్మం ముడిగినటువంటి స్త్రీ కాబట్టి ఇది ఎలా సాధ్యమని అతడు నమ్మలేదు. అది నమ్మనప్పుడు దేవదూత అతనికి ఈ మాట చెప్పింది, నీవు నీ కుమారుడు జన్మించే వరకు కూడా మౌనమై మాట్లాడక ఉంటావు అన్నప్పుడు అక్కడ ఆరాధన సమయంలో ఆలస్యం చేసి అతడు బయటకు వచ్చినప్పుడు జనులందరూ బయట ఆవరణంలో నుండి అతని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అతనికి దర్శనం కలిగిందేమో, ఆలస్యం అయిందని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అతడు బయటకు వచ్చి మాట్లాడలేకపోయాడు. కాబట్టి దేవదూత చెప్పినటువంటి మాటని లూకా సువార్త మొదటి అధ్యాయం 20వ వచనంలో ఇలా ఉంది, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. కనుక జకర్యా మాట్లాడలేకపోయాడు. ఎలిజబెతు జకర్యా దంపతులు వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి నీతిమంతులుగా తీర్చబడినటువంటి బిడ్డలు. అలాంటి వారికి పిల్లలు లేరు. అయితే యేసు ప్రభువుకి మార్గమును సరళం చేసేటటువంటి కుమారుడుగా యోహాను పుడతాడని దేవుని దూత సెలవిచ్చింది. అందుచేత దాన్ని అతడు ఆ మాటలను కాలమందు నమ్మలేదు కనుక మౌనిగా ఉంటావు, అబ్బాయి పుట్టే వరకు నువ్వు మౌనంగా ఉంటావు, అతనికి ఏలీస్ మరి యోహాను అని పేరు పెట్టాలని చెప్పింది. నెరవేర్పు లూకా సువార్త మొదటి అధ్యాయము 63, 64 వచనాలు మనం చూసినప్పుడు, యోహాను పుట్టినప్పుడు ఎలిజబెతుని బంధువులందరూ అడిగారు, ఈ బాబుకి మనము ఏం పేరు పెట్టాలి, ఈ శిశువుకు మనం ఏం పేరు పెట్టాలి అన్నప్పుడు ఆమె యోహాను అని పేరు పెట్టమంది. అయితే వారందరూ మన బంధువుల్లో ఎవరు కూడా ఆ పేరున్న వారు లేరే, ఈ పేరు ఎందుకు పెట్టాలి అని చెప్పేసి జకర్యా దగ్గరికి వెళ్ళి అడిగారు. జకర్యా వ్రాతపలక తెమ్మన్నాడు. వ్రాతపలక తెచ్చిన తర్వాత దాని మీద యోహాను అని వ్రాశాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి
అని. అయితే వారు ఆ పేరు ఎప్పుడైతే యోహానని ఆ శిశువుకు పెట్టారో జకర్యాకు నోరు తెరవబడింది. మాట్లాడటం మొదలుపెట్టాడనమాట. నాలుక సడలింది. దేవుని స్తుతించుచు అతడు మాట్లాడసాగాను అని వ్రాయబడింది. కాబట్టి ఈ విధంగా నెరవేర్పు జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవది, బాప్తిసమిచ్చు యోహాను ప్రభు అయిన యేసుకు మార్గము సరళం చేస్తాడు అనేది ప్రవచనం. బాప్తిసమిచ్చు యోహాను ప్రభు అయిన యేసుకు మార్గం సరళం చేస్తాడు అనేది ప్రవచనం. అది ఎన్నో వందల ఏళ్ల కిందటే యెషయా ప్రవక్త రాశాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3-5 వచనాలు మనం చూసినప్పుడు, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రవచించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో దేవుని మార్గమును సరళము చేయడి అనేది ప్రవచనం. ఇక రెండో ప్రవచనం మనం చూస్తే మీకా గ్రంథంలో, మలాకి గ్రంథంలో 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాశాడు మలాకి. ఇదిగో, నాకు ముందరగా మార్గము సిద్ధపరచుటకు నేను నా దూతను పంపుచున్నాను అన్నాడు. అది దేవునికి దూతగా ఉన్నటువంటి ఈ యోహాను యేసు ప్రభువునకు మార్గం సిద్ధపరచడానికి ముందుగా జన్మించవలసి ఉన్నది అనేటువంటి ప్రవచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 72వ వచనంలో అంటాడు కదా, ఆఖరి మాటలు మనం చూస్తే, ఆయన మార్గము సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు అన్నాడు. ఇది కూడా ప్రవచనమే. అయితే నెరవేర్పు ఎక్కడుంది మరి? మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తే, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడి అని అరణ్యములో కేకవేయు ఒక శబ్దమని నేను అన్నాడు. కాబట్టి మత్తయి సువార్త 1:3వ అధ్యాయము 3వ వచనములో ఈ నెరవేర్పు వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యోహానుని నువ్వెవడవు, రాబోయే క్రీస్తు అని జనులు ప్రశ్నించినప్పుడు యోహాను సమాధానం చెప్పాడు. దేవునికి మార్గం సిద్ధపరచడానికి అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దాన్ని నేను అంతే అన్నాడు. కాబట్టి యోహాను బాప్తిస్మము అనేటటువంటి ఈ ప్రక్రియని మొదలుపెట్టాడు. యోర్దాను నదిలోనికి తీసుకొచ్చి తమ పాపములను ఒప్పుకొని చేసి యోర్దాను నదుల్లో వారిని ముంచుతూ ఉండేవాడు. యేసు ప్రభు కూడా యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం పొంది ఈ ప్రవచనాన్ని నెరవేర్పు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 6వ వచనంలో, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయడి, ప్రతి పల్లమును కూర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును, సకల శరీరులు దేవుని రక్షణను చూచెదరు అన్నాడు. కాబట్టి సకల శరీరులు కూడా దేవుని రక్షణని చూస్తారు. ఎందుకంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. నెరవేర్పు మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనములో మనం చూడగలుగుతాం. ఆ దినముల్లో బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది,
మారు మనసు పొందుడని యూదయలోను సమరయలోను ప్రకటించుచుండెను. కాబట్టి ప్రభు మార్గం సరళం చేయాలని చెప్పాడు. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి. ఆయన త్రోవలని ఎవరైతే సరళం చేయడానికి ముందుగా నడుస్తారో వారు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉంటారు. ఇది నెరవేర్పు. ఇక మూడవదిగా మనం చూస్తాం, సిమోయోను అనే ప్రవక్త క్రీస్తును చూడక ముందు చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడుట. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఇది ప్రవచనం. పరిశుద్ధాత్మ ఆ సిమోయోనుకు బయలుపరిచింది. ఇక నెరవేర్పు. 2వ అధ్యాయము 28, లూకాసు వార్త 2వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తాం. యేసు ప్రభు పుట్టడానికి ముందు లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఎలా పుట్టాడో మనకి స్పష్టంగా తెలియజేశాడు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడటానికి గలిలయలోని నజరేతులో నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. కాబట్టి సత్రంలో వారికి స్థలం లేదు. బెత్లెహేములో ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టింది ఆమె మరియమ్మ. శిశువైన ఆ తర్వాత ధర్మశాస్త్రం ప్రకారంగా 8వ దినాన సున్నతి చేయించాలి, దేవునికి అర్పించాలి. ప్రథమ సంతానం అంతా దేవునిది. కాబట్టి యూదుల మత సిద్ధాంత ప్రకారంగా కాకుండా దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి వారు 8వ దినాన్న యేసు ప్రభువుని దేవాలయంలోనికి తీసుకొని వచ్చారు. ఆ తీసుకొని వచ్చినప్పుడు ఈ సిమోయోను అనేటటువంటి ఆ ప్రవక్త పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇలా అంటున్నాడు, దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా సూచితిని అంటాడు. యేసు ప్రభువుని చేతుల్లోకి తీసుకొని ఆయన్ని ఎత్తుకొని ఈ మాట పలుకుతున్నాడు. ఇది నెరవేర్పు. ఈ విధంగా ఆయన ప్రభు అయిన యేసును చూడక మునుపు మరణం చెందడు అనేటటువంటి ఆ ప్రవచనం నెరవేరింది. ఇక 4వదిగా యేసు ప్రభు తన శిష్యులతోటి మనుష్య కుమారుడు యూదుల చేతికి అప్పగింపబడతాడు, ఆయన శిలువ మీద మరణిస్తాడు, 3వ దినాన తిరిగి లేస్తాడు అని తన శిష్యులకు 3వసారి చెప్పినప్పుడు ఆయన ప్రియమైనటువంటి శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు అది నీకు అసాధ్యమగును గాక,
నేను నీతో కూడా మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని యేసు ప్రభుతో అన్నప్పుడు యేసు ప్రభు ఈ ప్రవచనం చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 38వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. యేసు, నా కొరకు నీవు ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరుగనని ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. కాబట్టి యేసు ప్రభుని ఎరుగనని నువ్వు చెప్తావు. ఆ చెప్పినప్పుడు 3 సార్లు నువ్వు చెప్పిన తర్వాత మాత్రమే కోడికి వస్తుందని ప్రభు ఈ ప్రవచనం చెప్పాడు. అది నెరవేర్పు ఎలా జరిగిందో చూద్దాం. 18వ అధ్యాయము యోహాను సువార్త 18వ అధ్యాయము 25, 27 వచనంలో, సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా నీవాయన శిష్యుల్లో ఒకడు అని చెప్పగా అతడు కానే కాను అనెను. అతడు కానే కాను అని చెప్పి తప్పించుకున్నాడు. అలాగే మరి ఒక చోట ఆయన మళ్ళీ సరికాల్చుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్నది ఇతడును ఆయన శిష్యుల్లో ఒకడని చెప్పినప్పుడు నేను ఆయన్ను ఎరుగను, నేను కానే కానని బొంకుతా ఉన్నాడు. అలాగా ఆయన 3 సార్లు బొంకిన తర్వాత మాత్రమే కోడి కూసింది. అప్పుడు కోడి కూసినప్పుడు పేతురు పశ్చాత్తాపడ్డాడు. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని ఉంది. కాబట్టి సంతాపం చెందాడు కాబట్టి క్షమించబడ్డాడు. క్షమించబడిన తర్వాత దేవుని సువార్తలో సాగిపోయి అనేకమైనటువంటి అద్భుతములు చేసినట్లుగా మనము చూస్తాము. ఇది నెరవేర్పు. 5వదిగా ఇస్కరియోతు యూదా అనే శిష్యుడు యేసు ప్రభువునకు నమ్మక ద్రోహం చేస్తాడు అనేది. యోహాను సువార్త 6వ అధ్యాయము 71వ వచనం. ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వానిని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఇది ప్రవచనం. అవును, నిజమే. నెరవేర్పు మరి ఎక్కడ జరిగింది? యూదులందరూ కత్తులతోనూ బుద్ధిలతోనూ ఇస్కరియోతు యూదాని వెంట పెట్టుకుని వచ్చినప్పుడు ఇస్కరియోతు యూదా యూదుల పెద్దలతో నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆయనే యేసు క్రీస్తు, ఆయన బంధించండి అన్నాడు అని వారికి గుర్తు చెప్పాడు. అప్పుడు వారు యేసు ప్రభువు ఉన్న స్థలమగిచ్చమని తోటలోకి వెళ్ళినప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారని ప్రభు అడిగాడు. నజరేయుడైన యేసును అని వారు ఉత్తరం ఇచ్చారు. అప్పుడు యేసు ప్రభు నేనే ఆయనను అని వారి ముందు చెప్పాడు. నెరవేర్పు 26వ అధ్యాయము యోహాను సువార్త 47వ వచనం. యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుచుండగా యేసు, యూదా, నీవు మనుష్య కుమారుని ముద్దు పెట్టుకొని అప్పగించుచున్నావా అని అన్నాడు. అలాగూ యేసు ప్రభువును అప్పగించిన తర్వాత యూదా కూడా పశ్చాత్తాపడ్డాడు. అయితే దేవుడు వానికి క్షమాపణ ఇయ్యలేదు. వాడు తలకిందులుగా ఉరి వేసుకుని మరణించినట్లుగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ విధంగా కొత్త నిబంధనలో మనము కొన్ని ప్రవచనాలు, వాటి నెరవేర్పులు మనం చూస్తున్నాం. వచ్చే ఆదివారం పాత నిబంధనలోని ప్రవచనాలు, వాటి నెరవేర్పులను చూసుకుందాం.
దేవుడు ఈ మాటలను మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమెన్.